మన దగ్గర బాస్మతి అనేది పండుతది. మన రాజేంద్ర నగర్ నుంచి ఓ రకం విడుదల కావడం జరిగింది. ఆర్ఎన్ఆర్ 21472 అనే ఒక రకము. ఇది ఎక్స్ట్రా లాంగ్ అనమాట. అంటే మనకు బాస్మతి లాగానే గింజ పొడవుగా ఉంటుంది. కాకపోతే మన దగ్గర మనకున్న వాతావరణ పరిస్థితులు, ఈ యాసంగిలో వాతావరణ పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకు ఎంబడే ఎండాకాలం అంటే మార్చిలో ఎండాకాలం మొదలు కావడం, పుష్పించే దశ కంటే ఎండాకాలం రావడం వల్ల గింజ నిండడం అనేది చాలా మెల్లగా అయ్యి మనకు నూక ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమని బాస్మతి మన దగ్గర పండించినా కూడా అంత మంచి దిగుబడులు వచ్చే అవకాశం లేదు. తద్వారా మనకు రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఈ బాస్మతి వేసుకొని పండించుకునే అవకాశం అనేది లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే మన దగ్గర బాస్మతి మిల్లింగ్ చేసే అవకాశం అనేది కూడా, అంటే కావాల్సిన మిల్లింగ్ కేంద్రాలు అనేది కూడా చాలా తక్కువగా ఉన్నాయి, చాలా అరుదుగా ఉన్నాయి. కాబట్టి మనకు రైతులు బాస్మతి పండించి దాన్ని ఎక్కడ మిల్లింగ్ చేసుకోవాలో తెలియక వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఈ యాసంగిలో తెలంగాణలో బాస్మతి అంత ప్రత్యేకించి వేయకపోవడమే ఒక మంచి పద్ధతి.